హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫేజ్ 4 లో వచ్చిన ఒక ఎపిక్ స్కేల్ సూపర్ హీరో సాగా ఎటర్నల్స్ చిలో జావో డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2021 నవంబర్ లో రిలీజ్ అయింది. జెమ్మా చాన్, రిచర్డ్ మాడెన్, అలాగే ఏంజెలినా జోలీ, సల్మా హయేక్, కిట్ హారింగ్టన్, కుమైల్ నంజియానా లాంటి స్టార్ కాస్ట్ ఇందులో ఉన్నారు. ఇది ఎంసీయూలో ఫస్ట్ టైమ్లెస్ హీరోస్ స్టోరీ అని చెప్పొచ్చు. పూర్తి కథను స్పాయిలర్ లేకుండా ఇప్పుడు చూద్దాం. ఇక సినిమా స్టార్టింగే కొన్ని వేల సంవత్సరాల క్రితంతో మొదలవుతుంది. భూమిపైకి ఒక భారీ స్పేస్ షిప్ వస్తుంది, అదే డోమా. అందులోంచి 10 మంది అమర హీరోస్ దిగుతారు. వీళ్ళు ఎటర్నల్స్, సెలెస్టియల్స్ అనే కాస్మిక్ గాడ్స్ సృష్టించిన రేస్ అన్నమాట. సెలెస్టియల్స్ గెలాక్సీలను సృష్టించే దేవతలు. ఎటర్నల్స్ ను భూమికి పంపారు ఒక మిషన్ తో. అది డీవియన్స్ అనే మాన్స్టర్స్ ను చంపడానికి. ఇక డీవియన్స్ మనుషులను చంపి ప్లానెట్ ను డిస్ట్రాయ్ చేస్తాయి. ఎటర్నల్స్ టీమ్ లీడర్ అజాక్, అలాగే మెంబర్స్ వచ్చేసి సెర్సీ, ఇకారిస్, కింగో, స్ప్రైట్, ఫాస్టోస్, మకారి, డ్రూయిగ్, గిల్గమేష్, టీనా. వీళ్ళందరికీ యూనిక్ పవర్స్ ఉంటాయి. ఎనర్జీ బ్లాస్ట్, ఇల్యూషన్స్, స్ట్రెంగ్త్, స్పీడ్, మైండ్ కంట్రోల్, ఇలా చాలానే ఉంటాయి. వీళ్ళ మిషన్ డీవియన్స్ ను ఎరాడికేట్ చేసి మానవ జాతిని ప్రొటెక్ట్ చేయటం. కానీ ఒక రూల్ ఉంటుంది, మనుషుల మధ్య జోక్యం చేసుకోకూడదు అని. వార్స్, జెనోసైడ్స్ జరిగినా చూస్తూ ఉండాలి, ఎందుకంటే అది సెలెస్టియల్స్ ప్లాన్ లో భాగం. 5000 ఏళ్ల క్రితం మెసోపోటేమియాలో ఫస్ట్ డీవియంట్ అటాక్. ఎటర్నల్స్ గ్రేట్ ఫైట్ చేసి ఓడిస్తారు. గిల్గమేష్ ఒక డివిలియంట్ ను పంచ్ తో చంపేస్తాడు. కానీ టీనా మహిషాసుర మర్దిని లాంటి వారియర్ అన్నమాట. ఇకారిస్ ఫ్లై చేసి లేజర్ ఐస్ తో అటాక్ చేస్తాడు. సెర్సీ మెటీరియల్స్ ను ట్రాన్స్మ్యూట్ చేస్తుంది. ఇసుకను గ్లాస్ గా, నీటిని ఐస్ గా మార్చగలదు. సెంచరీలు గడుస్తాయి. ఎటర్నల్స్ ప్రపంచవ్యాప్తంగా డీవియంట్స్ ను హంట్ చేస్తారు. బాబిలోన్, గుప్తా ఎంపైర్ అంతటా ఫైట్స్ ఉంటాయి. 1521లో స్పెయిన్ ఇన్వేజన్ సమయంలో టీనా మానసిక ఆరోగ్య సమస్యలతో బ్రేక్ డౌన్ అవుతుంది. ఆమెకు మహద్ వైరి అనే డిసీజ్ ఉంటుంది. ఎక్కువ జ్ఞాపకాల వల్ల మైండ్ రీబూట్ అవుతుంది. గిల్గమేష్ ఆమెను ఆస్ట్రేలియా ఫామ్ లో దాచిపెడతాడు. మిగతా టీం స్ప్లిట్ అవుతుంది. అజాక్ డోమే షిప్ లో హైబర్నేషన్ లోకి వెళ్తుంది. ఇకారిస్, సెర్సీ లండన్ లో సాధారణ జీవితం గడుపుతారు. సెర్సీ ఒక మ్యూజియం క్యూరేటర్ డెన్ విట్మన్ తో డేటింగ్ లో ఉంటుంది. ఇక కింగో బాలీవుడ్ స్టార్ అవుతాడు. స్ప్రైట్ టీనేజ్ లుక్ లో స్కూల్ కి వెళ్తుంది. ఫోస్టోస్ ఇన్వెంటర్, గే మ్యారేజ్. డ్రూయిగ్ అమెజాన్ ఫారెస్ట్ లో ఒక కమ్యూనిటీ లీడ్ చేస్తాడు. మకారి డెజర్ట్ లో సైంటిస్ట్. ఇక కట్టు ప్రెజెంట్ లోకి వస్తే 2023 లండన్ లో సడన్ గా ఒక ఎవాల్వ్డ్ డీవియంట్ అటాక్ చేస్తుంది. ఇది కొత్త జనరేషన్. హీలింగ్ పవర్స్, ఇంటెలిజెన్స్ ఉన్నాయి. సెర్సీ, ఇకారిస్ ఫైట్ చేస్తారు. స్ప్రైట్ హెల్ప్ చేస్తుంది. కానీ డీవియంట్ సెర్సీని దాదాపు చంపేస్తుంది. అజాక్ టెలిపతిక్ గా కమాండ్ ఇస్తుంది, టీమ్ ను రీయునైట్ చేయమని. సెర్సీ ఇకారిస్ తో కలిసి టీమ్ ను సేకరిస్తుంది. ముందు కింగో బాలీవుడ్ సెట్ లో అతనిప్పుడు షాంటికా షెహన్షా సిరీస్ షూట్ చేస్తున్నాడు. అతని వాలెట్ కార్ కూడా ఎటర్నల్ హిస్టరీ షూట్ చేస్తాడు. తర్వాత ఫాస్టోస్ అమెరికాలో ఫ్యామిలీతో ఉంటాడు. డ్రూయిగ్ అమెజాన్ లో, మకారి షిప్ లో ఇన్వెంటర్. ఇక గిల్గమేష్, టీనా ఆస్ట్రేలియాలో ఉంటారు. టీమ్ రీయునైట్ అవుతుంది. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అజాక్ డెడ్ అవుతాడు. ఎవాల్వ్డ్ డీవియంట్ ఆమెను చంపేసింది. అజాక్ లాస్ట్ వర్డ్స్ వచ్చేసి సెర్సీ ఇప్పుడు న్యూ లీడర్. ఆమెకు ప్రైమ్ ఎటర్నల్ పవర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సెర్సీ ఇప్పుడు టీమ్ లీడ్ చేయాలి. కానీ బిగ్ సీక్రెట్ రివీల్ అవుతుంది, అదే ఎమర్జెన్స్. సెలెస్టియల్స్ ప్లాన్ ఏంటంటే ప్రతి ప్లానెట్ లో ఒక సీడ్ ప్లాంట్ చేస్తారు. అది ఒక బేబీ సెలెస్టియల్. అది పుట్టాలంటే ప్లానెట్ లో లైఫ్ బిలియన్లలో ఉండాలి. ఎనర్జీ జనరేట్ అవుతుంది. డీవియన్స్, ప్రిడేటర్స్ మనుషులను చంపి పాపులేషన్ కంట్రోల్ చేస్తాయి. ఎటర్నల్స్ ప్రొటెక్టర్స్ మనుషులను సేవ్ చేసి పాపులేషన్ ను గ్రో చేస్తారు. ఇప్పుడు భూమిలో 7 బిలియన్ల మంది. ఎమర్జెన్స్ టైం. బేబీ సెలాస్టియల్ టియాముట్ పుట్టబోతోంది. భూమి డిస్ట్రాయ్ అవుతుంది. థానోస్ స్నాప్ వల్ల 5 ఏళ్లు డిలే అయిపోయింది. కానీ ఇప్పుడు టైం అప్. ఇకారస్ కి ఈ సీక్రెట్ ఎప్పటి నుంచో తెలుసు. అజాక్ చెప్పింది. కానీ అతను లాయల్ టు సెలెస్టియల్స్. ఎమర్జెన్స్ ను స్టాప్ చేయటానికి టీమ్ ను అడ్డుకుంటాడు. ఇకారిస్ టీనాను చంపేస్తాడు. గిల్గమేష్ ను కూడా డీవియంట్ చంపుతుంది. టీనా ఆత్మ మహద్వైరి వల్ల డిసపియర్ అవుతుంది. ఫైనల్ ప్లాన్. యూని మైండ్
ఫాస్టోస్ ఒక బ్రేస్లెట్ ఇన్వెంట్ చేస్తాడు. ఎటర్నల్స్ అందరి పవర్స్ ను కనెక్ట్ చేసి డ్రూయిగ్ టియాముట్ ను స్లీప్ చేయగలడు. కానీ ఇకారిస్ అడ్డుకుంటాడు. భూమి మధ్యలో టియాముట్ హెడ్ బయటకు వస్తుంది. గ్రేట్ ఫైనల్ బ్యాటిల్. సెర్సీ టియాముట్ హ్యాండ్ ను మార్బుల్ గా మార్చేస్తుంది. డ్రూయిగ్ యూని మైండ్ తో టియాముట్ ను ఫ్రీజ్ చేస్తాడు. ఇకారిస్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది. సూర్యుడిలోకి ఫ్లై చేసి సూసైడ్ చేసుకుంటాడు. ఇక చివరి సీన్ లో టీమ్ భూమిని సేవ్ చేసింది. కానీ సెలాస్టియల్ అరిషియం వస్తాడు. ఎటర్నల్స్ సీక్రెట్ బయట పెట్టారని జడ్జిమెంట్ డేలో తీర్పు ఇస్తానని చెప్పి సెర్సీ కింగో ఫోస్టర్స్ ను తీసుకువెళ్తాడు. మిగతా టీం డోమే షిప్ లో వెళ్తుంది ఇతర ఎటర్నల్స్ ను హెల్ప్ చేయటానికి. డేన్ విట్మన్ ఒక బ్లాక్ స్వాట్ తీస్తాడు. పోస్ట్ క్రెడిట్స్ 1. టీనా ఆత్మ స్పేస్ లో ఉంటుంది. ఒక ఎటర్నల్ ఏరోస్ వస్తాడు. అతను థానోస్ బ్రదర్. పైప్ లైన్ తో టీనాను రిక్రూట్ చేస్తాడు. పోస్ట్ క్రెడిట్స్ 2. డేన్ విట్మన్ ఎబోనీ బ్లేడ్ ను తాకబోతుంటే బ్లేడ్ నుంచి ఒక వాయిస్ వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మూవీలో మిథాలజీ, హిస్టరీ, సైన్స్, ఫిక్షన్ మిక్స్ అయి ఉంటాయి. విజువల్స్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. టియాముట్ ఎమర్జెన్సీ సీన్ జబర్దస్త్ గా ఉంటుంది. ఏంజెలినా జోలీ టీనా లుక్ అదిరిందని చెప్పొచ్చు. కుమైల్ కామెడీ, రిచర్డ్ మ్యాడెన్ ఇంటెలిజెన్స్ టాప్ క్లాస్. కానీ పేసింగ్ స్లోనే అనిపిస్తుంది. ఎంసీయూలో బోల్డ్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పొచ్చు. మీకు ఈ ట్విస్ట్ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.